మనం పాకాల నుంచి తిరువణమలైకి అయితే వచ్చేసాము. ఇదిగో ఇదే చూడండి, ఇదే అరుణాచలం వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఎక్కిన తర్వాత మంచి వీడియోతో మీ ముందుంటాం. ఇప్పుడు టైం అయితే 3 hours అండి, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. చూడండి, చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా గిరి ప్రదక్షిణ మేమైతే చాలా ఆనందంగా చేస్తున్నాము. ఇక్కడ మా డాడీ ముందర, ఆయన మా హీరో. ఇక్కడ తెల్లవారుజామున కాబట్టి గుళ్ళు అయితే క్లోజ్లో ఉన్నాయి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడైతే చాలా గుళ్ళు అయితే మనకి ఎదురవుతాయి. చాలా గుళ్ళు ఉన్నాయి. శివునివి అయితే శివునివి కానీ, సాయిబాబా కానీ. ఇదైతే మ్యాపు, గిరి ప్రదక్షిణ మ్యాపు. లింగాలు అవన్నీ 8 లింగాలు ఉంటాయి. అది ఒక చోట 1 కిలోమీటర్కి 1 లింగం అనేది పెట్టారు. మనం అన్నిటినీ దర్శించుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, మార్నింగ్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఇదొక గుడి. ఇక్కడ ఒక ఆయన అయితే బాగానే కుక్కలకి కానీ జంతువులకు కానీ అన్నిటికీ తిండి ఉండదు కదా మన దాంట్లోకి, మన మాదిరి. అందుకని చెప్పేసి మార్నింగ్ టైమ్స్ అతనికి ఎర్లీ మార్నింగ్ అలవాటు అనుకుంటా. మంచి పనే. ఇదైతే స్టార్టింగ్ ఒక లింగము, శివలింగము. చూడండి ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారు. కొంతమంది భజన చేస్తున్నారు, కొంతమంది భిక్షగాళ్ళు ఉన్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు మనము చేంజ్ చేయించుకొని వాళ్ళకి సాయం చేసుకుంటూ పోతా ఉంటే మనకు కూడా కొంచెం పుణ్యం అయితే దక్కుతుంది. గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రాన మనకి పుణ్యం రాదు కదా. అలాంటి వాళ్ళకి కొంచెం సాయం పడితేనే మనకి పుణ్యం అనేది కొంచెం ఉంటుంది. చూడండి ఇక్కడ లింగాలు అయితే చాలా ఉన్నాయి. ఇది సూర్యలింగం. ఇది ఇట్లా లింగాలు అయితే ఇంకా ముందరకైతే చాలా ఉన్నాయి. మా హీరో దర్శించుకోవడానికి వెళ్తున్నాడు, మా డాడీ అక్కడ. చూడండి నైట్ టైము గుళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. అక్కడ వెళ్తుండేది నేను. ఇక్కడైతే వరాహ అమ్మగారు అయితే కొలువై ఉన్నారు. అమ్మవారు అయితే చాలా ప్రత్యేకంగా కనబడతారు ఇక్కడైతే. ఈ గుడి చూడండి, గోపురం ఎంత బాగుందో. ఇదిగోండి, ఇదే మా గ్యాంగు. ఈ పిల్లలు అయితే అలసట అనేది లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అదిగోండి, అదే ఇక్కడైతే ఇంకొక లింగము, వాయులింగం అని మనకి దారిలో కనబడుతుంది. ఇక్కడైతే వీరభద్రయ్య స్వామి, ఆయన కూడా గుడి కూడా చాలా బాగుంది. అదిగోండి అదే కొండ. ఇక మా గ్యాంగ్ ఇదంతా. ఇక్కడైతే చంద్రలింగం అనేది మనకి చాలా ప్రత్యేకత. చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. మనము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తేనే నాకు తెలిసి చాలా బాగుంటుంది. అంటే మార్నింగ్ టైమ్స్ అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకు మనము చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. తెల్లవారుజామున నుంచి అయితే బాగానే ఉంటుంది గిరి ప్రదక్షిణ. ఇక్కడ చూడండి, ఇదే మోక్ష మార్గము. ఇందులో నుంచి లోపల నుంచి బయటకు వస్తే మోక్షం కలుగుతుంది అనేది మన పూర్వీకుల నమ్మకము. ఇప్పటికి కూడా అదే పట్టిస్తున్నాం. అది కూడా మా డాడీ, మేము ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాం మోక్ష మార్గం. అక్కడ నేను, తర్వాత ఇంకా ఉన్నారు చాలామంది మా గ్యాంగ్ అంతా. ఇదిగోండి మా గ్యాంగ్ లీడరు ఈయన కూడా ఎట్లా అట్లా కష్టపడి వచ్చేసాడు. మూలిగి ముక్క బాగుండు. ఇక్కడైతే నా తమ్ముడు, ఈయన కూడా చాలా కష్టంగా వస్తున్నాడు. ఏమన్నా మధ్యలో పొట్ట అడ్డం పడిందేమో తెలియదు నాకు కూడా. ఇక్కడ మా పిల్లలు, మా మేనల్లుడు చూడండి ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా గిరి ప్రదక్షిణ చేసి కూడా అలసట అనేది లేకుండా మోక్ష మార్గం నుంచి అయితే వస్తున్న మా కోడలి పిల్ల. ఇక్కడ మా హీరో. ఇది మెయిన్ సెంటర్ అన్నమాట తిరువణమలైకి. ఇక్కడ మనకి జల్లికట్టు చాలా ప్రత్యేకత కాబట్టి అక్కడైతే ఎద్దునైతే విగ్రహంగా పెట్టారు. చూడండి అక్కడ కొండ ఎంత బాగా అందంగా కనబడుతుందో. ఇక్కడ ఒక లింగం ఉంది. అంటే చెప్పాను కదా ఇంతకుముందు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని. చూడండి
మరైతే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి అయిపోయింది. దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో అప్పట్లోను. రాజగోపురము ఇది మనము సెల్లో చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది, కానీ నెక్స్ట్ దర్శనం వీడియోతో మేము ముందు ఉంటాము.